వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్యతలోని ప్రధాన అంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భూమి ఇస్తే మెడికల్ కాలేజీ కట్టినట్ట అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. భావితరాల కోసమే విజన్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నిన్న మంగళగిరిలో వేటి న్యూస్ కాంక్లేవ్ 2025లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక విషయాలు ప్రస్తావించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి ఆవశ్యకత, పోలవరం నిర్మాణం, అలాగే బనకచెర్ల పోలవరం నిర్మాణం గురించి అనేక విషయాలు లేవనెత్తారు ఆయన. అదే కాంక్లేవ్ లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరావతి మీద మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. రాజధానిలో 4 బిల్డింగ్లు ఉన్నాయి కదా, అవి సరిపోతాయి కదా పరిపాలనకి, ఇంకా కట్టాల్సిన అవసరం ఏముంది అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు కదా, మళ్ళీ మేము వస్తామన్న భ్రమంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వస్తాడు? ఎవరు రానిస్తారు? అవకాశం లేదనుకోండి, అది వేరే సంగతి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటున్నాడు కదా అంటాడు. ఎక్కడ ఉంటున్నాడు? యలహంక పారిపోయి యలహంక ప్యాలెస్ దాక్కుంటున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు అంటాడు. వారానికో 10 రోజులకో నెల రోజులకో చావులకో పెళ్లికో వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టి 4 చిల్లర మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ దానికి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కదా, ఆ మాత్రం సంప్రదించుకోవాలని చెప్పి ఇక్కడే ఉన్నాడు కదా అంటాడు. వైజాగ్ గురించి మాట్లాడతాడు, కర్నూలు గురించి మాట్లాడతాడు. మీరు అమరావతి నాశనం చేశారు, ఆ విషయం పక్కన పెడితే విశాఖపట్నానికి ఏం చేశారు? విశాఖపట్నం ఉన్న భూములు దోచుకున్నారు, నిధులు దోచుకున్నారు, ఋషికొండకి గుండు కట్టి ప్యాలెస్ కట్టుకున్నారు. అంతకు మించి మీరు ఏం చేశారు? అలాగే కర్నూలుకి మాత్రం మీరు ఏం చేశారు? కర్నూలులో ఒక్క ఇటుకరా వేసిన పాపన పోలా జగన్మోహన్ రెడ్డి హైకోర్టు మీద ప్రకటనలు చేసి కోర్టుకు వెళ్లి మేము ఆ మాట అనలేదు, హైకోర్టును మార్చట్లేదు, హైకోర్టు అమరావతిలో ఉంటుందన్నాడు. అలాంటి సన్నాసి మాటలు మాట్లాడిన వీళ్ళు మళ్ళీ విశాఖపట్నం అంటారు, నెల్లూరు అంటారు, కర్నూలు అంటారు, అమరావతి అంటారు. ప్రజలు చాచి గోమ మీద కొట్టినా బుద్ధి రాలేదు ఇంకేళ్ళకి. ఇంకొక ఆయన ఉన్నాడు, అదే మీటింగ్ లో పాల్గొన్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అప్పుల మంత్రిగా పనిచేసిన బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆయన. జగన్మోహన్ రెడ్డి పిహెచ్డి చేశాడంటే ఈయన డబుల్ పిహెచ్డి చేశాడు అబద్ధాలు చెప్పడంలో. అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు అంటాడు. ఈయన మంత్రిగా ఎలా పనిచేశాడు అర్థం కాదు. లెక్కలు తెలియదు, ఎక్కాలు రావు. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ తెచ్చి ఖర్చు పెడుతున్నారు, 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు ఎక్కడ చేశారు అది చెప్పకుండా చిల్లర మాటలు, పచ్చి అబద్ధాలు, ఇది తప్ప ఏం చెప్పాల. అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అప్పులు ఎట్టా తీరుస్తారంటాడు. మీరు 10,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి పారిపోతేనే అప్పులకు వడ్డీ కడతా, అసలు జమ్మేస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చుని గాని, ఒకవేళ అప్పు చేయాల్సి వస్తే చేసిన అప్పులను గాని ఎలా తీర్చాలో, ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. నువ్వు అప్పులు చేసి 1,00,000 కోట్లు అప్పులు చేసి బాంబేలో, ఢిల్లీలో ఎక్కిని గుమ్మం ఎక్కకుండా అన్ని చోట్ల అప్పులు చేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టాడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన ఇవాళ కూర్చుని మాట్లాడతాడు సిగ్గు లేకుండా. అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. సజ్జల అంటే వ్యక్తిగత సహాయకుడు కాబట్టి ఎన్ని అబద్ధాలు చెప్పినా రేపు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు మాజీ అప్పుల మంత్రివి, నువ్వు అప్పుల శాఖ మంత్రిగా చేశావు, నువ్వు కూడా అబద్ధాలు ఆడితే ఎట్లా? అది వాళ్ళ పరిస్థితి. ఇక ఆ కాంక్లేవ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రాష్ట్ర అభివృద్ధికి విజన్ కల్పన చేయడంతో పాటు దాన్ని సుసాధ్యం చేసే దిశగా పనిచేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల కోసమే విజన్ రూపొందించి అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది తన బాధ్యత అని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్ 2047 అమలు చేస్తుంటే రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ సిద్ధం చేసి అమలు చేస్తున్నామన్నారు. శరీరానికి పోషకాలు ఎంత అవసరమో సమాజానికి మంచి పాలసీలు అవసరం అంతే ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రం ఎక్కడ ఉండాలన్న అంశాన్ని నిర్దేశించేందుకే విజన్ రూపొందించి అమలు చేస్తున్నట్టు చెప్పారు. వేటి న్యూస్ కాంక్లేవ్కు హాజరైన ముఖ్యమంత్రి వేర్వేరు అంశాలపై అభిప్రాయాలు వ్యక్తీకరించారు. వచ్చే దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందన్న అంశాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములు చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామం అన్నారు. 25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పివి నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి అన్స్టాపబుల్ గా మారింది. 2038 నాటికి భారతదేశం నెంబర్ 1 అవుతుంది. ఇందులో తెలుగువారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నాను. ఈ ఏడాది గత ఏడాది డబుల్ డిజిట్ గ్రోత్ సాధించగలిగాం. 2028-29 నాటికి 29,29,402 కోట్ల రూపాయల మేర జిఎస్డిపి సాధించగలం. 29-34 నాటికి 57,21,610 కోట్ల రూపాయల జిఎస్డిపి సాధించేలా ప్రణాళికలు రూపొందించాం. దీన్ని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. 2028-29 నాటికి తలసరి ఆదాయాన్ని 5,42,985 సాధిస్తాం.
2029-34 నాటికి తలసరాదాయం 10,55,000 చేరుతుంది. ఇదేమి అసాధ్యం కాదు. నిర్దిష్టమైన ఆలోచనలతోనే ప్రణాళికలు చేశాం. దీనికి సంకల్పంతో పాటు మెగా డ్రీమ్స్ ఉండాలి. విజన్ 2020 సాకారం అయ్యాక కూడా విజన్ డాక్యుమెంట్లపై ఇంకా అనుమానాలు సరికాదు. భారత్ లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమాంతరంగా అమలు చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ 6 ద్వారా సంక్షేమం చేపట్టాం. అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నాం. రాజకీయాలు అవసరమే కానీ సమాజం గురించి ఆలోచించాలి. రాజకీయాలు ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు. విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావు. సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలి. 1994లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు సంపద సృష్టిస్తున్నాం, పేదలకు అందిస్తున్నాం, ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా మంచి పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ అభివృద్ధి అన్స్టాపబుల్ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సంక్షోభాలు వస్తున్నాయని, నేపాల్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇలా చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. సుస్థిరతకు, నాయకత్వానికి మారుపేరు భారతదేశం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా సంస్కరణలు ప్రారంభించి అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించామన్నారు. దీనిపై మాట్లాడుతూ విశాఖ, అమరావతి, విజయవాడ, తిరుపతి వంటి నగరాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. సేవల రంగం ద్వారా ఎక్కువ గ్రోత్ సాధించేలా చర్యలు చేపడుతున్నాం. అమరావతిలో ప్రారంభించిన ప్రతి పని రాబోయే 3 ఏళ్లలో పూర్తవుతుంది. 50,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల పనులు పూర్తవుతాయి. ప్రధాని చేతుల మీదుగా ఇవి ప్రారంభమవుతాయి. 2019లో గెలిచి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తి అయ్యేది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టి పెట్టాం. 2020 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం. కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయర్ను 1 ఏడాదిలో పూర్తి చేసి నీరిచ్చాం. హంద్రీనేవా ప్రాజెక్టు కాలువల విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి నీరిచ్చామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.